ఇది ప్రభుత్వము ప్రజల ధనము న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసి ఆఖరికి ఒక న్యాయమూర్తిని కూడా ఒత్తిడికి లోన్ చేసిన ఒక దుర్మార్గమైన కేసు కాబట్టి తప్పకుండా వెంటనే స్పందించాలి ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే సూటిగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని. సిఐఆర్పిలో అంటే దివాలా ప్రక్రియ తెలుగులో చెప్పాలంటే సిఐఆర్పిలో ఉన్న సంస్థకి గత 2 ఏళ్లుగా ఈ ప్రక్రియ సాగుతోంది, ఇవాళ కొత్తది కాదు. ఉన్న సంస్థకి కాంట్రాక్ట్లు ఎట్లా ఇచ్చారు? అంతకంటే ముందు ఇచ్చి ఉంటే ఓకే అర్థం చేసుకోవచ్చు, కంపెనీ ఆర్థికంగా బాగానే ఉందని చెప్పొచ్చు. కానీ 23 జూలై తర్వాత ఇన్సాల్వెన్సీ వెళ్ళిపోయిన తర్వాత ఏ రకంగా ఈ కంపెనీకి ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్లు ఇచ్చారు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నెంబర్ 1. మరి ముఖ్యమంత్రి గారికి కారు ఇచ్చినందుక లేకపోతే వాటా ఇచ్చినందుక ఇది క్విడ్ ప్రో కో కాదా? ముఖ్యమంత్రి గారికి కారు ఇచ్చి ముఖ్యమంత్రి గారికి మరి ఎన్నికల సమయంలో నిధులు సమర్పించుకుంటే ఇచ్చారా? ఎందుకు ఇచ్చారు? క్విడ్ ప్రో కో కాదా? దివాలా తీసిన కంపెనీకి ఎట్లా కాంట్రాక్ట్లు ఇచ్చారు? ఇది క్విడ్ ప్రో కో కాదా? తర్వాత బినామీ సంస్థ కాకపోతే నేను అడిగేది, కంపెనీపై నిషేధం ఉన్నా కూడా కాంట్రాక్ట్లు ఎట్లా ఇచ్చారు? ఈ కంపెనీకి ఎలా వచ్చినాయి కాంట్రాక్ట్లు ఇట్లా ఇన్సాల్వెన్సీలో ఉన్నప్పుడు అనేది ఇంకో ప్రశ్న. మరి మనీ లాండరింగ్ జరగకపోతే బ్యాంకు ఖాతాలన్నీ స్తంభింపజేసిన తర్వాత 100 కోట్లు ఎట్లొచ్చినాయి ఆలోచించండి. అట్లాగే ఖచ్చితంగా ఈ విషయంలో సీఎం పాత్ర ఏంది తేలాల్సిందే. అసలు సీఎం గారికి ఈ కంపెనీకి ఉన్న సంబంధం ఏంటి తేలాలి. అట్లాగే మా పార్టీ నుంచి కొన్ని డిమాండ్లు కూడా ఇవాళ ప్రభుత్వానికి పెడతా ఉన్నాం. తక్షణమే సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిన తర్వాత తదుపరి మీకు ఏమైనా కనీసం సిగ్గు లజ్జా ఉంటే వెంటనే కేఎల్ఎస్ఆర్ కంపెనీకి ఈ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి కాంట్రాక్ట్ రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రస్తుతం ఏదైతే వర్క్స్ జరుగుతున్నాయో తక్షణమే వాటిని నిలిపేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యేదాకా, సుప్రీంకోర్టు ద్వారా ఆదేశించబడ్డ విచారణ పూర్తయ్యేదాకా ఈ కంపెనీకి ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మరొక వర్క్ కూడా ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్నిటికన్నా మించి మా డిమాండ్ అన్నిటికీ మించి అసలు ఈ బినామీ భాగవతం వెనకాల ఉన్న వ్యవహారం మొత్తం మీద సిబిఐ, ఈడీ లేదా ఎస్ఎఫ్ఐఓ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెంటనే రంగంలోకి దిగాలి. జనరల్గా ఒక రాష్ట్రంలోకి సిబిఐ, ఈడీ రావాలంటే మొన్న కిషన్ రెడ్డి గారు మహానుభావుడు చెప్పాడు, కొత్త విషయం మాకు తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటే మేము విచారణకు ఆదేశిస్తామని చెప్పాడు. ఎవడైనా దొంగనన్ను పట్టుకోండా అని చెప్పి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తాడా? కానీ ఇక్కడ ఏమైంది, సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది, ఇక తప్పించుకోలేడు కిషన్ రెడ్డి కూడా. సుప్రీంకోర్టే చెప్పింది సిబిఐ రంగంలో దిగండి, ఈడీ రంగంలో దిగండి, ఎస్ఎఫ్ఐఓ రంగంలో దిగండి అని చెప్పింది. సుప్రీంకోర్టు సెంటర్కి నోటీస్ ఇచ్చింది, స్టేట్కి నోటీస్ ఇచ్చింది. నిజంగా కిషన్ రెడ్డి గారు బీజేపీ ఇవాళ రేవంత్ రెడ్డిని కాపాడుతున్న మాట నిజం కాకపోతే వెంటనే సిబిఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐఓ రంగంలో దిగాలి. ఈ బినామీ భాగోతం, కేఎల్ఎస్ఆర్ భాగోతం వెంటనే విచారణ ప్రారంభించి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తీవ్రమైన అవకతవకలు, ఆర్థిక కుంభకోణం, క్రిమినల్ కుట్ర, అధికార దుర్వినియోగం, వీటన్నిటి మీద, మనీ లాండరింగ్ మీద, ముఖ్యమంత్రి గారి పాత్ర మీద కూడా సిబిఐ, ఈడీ వెంటనే విచారణ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద వేగంగా స్పందించాల్సిన బాధ్యత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికే మీకు నోటీస్ ఇచ్చి మరి సుప్రీంకోర్టు 10 రోజులు అయింది. మేము 10 రోజుల తర్వాతే మాట్లాడుతున్నాం. మీరు స్పందిస్తారేమో అనుకున్నాం, మీరు స్పందించలేదు. అందుకే స్పందించాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టే మీకు గుర్తు చేయడానికే మరి ఇవాళ ఈ ప్రెస్ మీటు. మరి మధ్యలో ముఖ్యమంత్రి గారు దావోస్లో మాయమయ్యారని కూడా వార్తలు విన్నాం. మాయమై సడన్గా 4-5 రోజుల తర్వాత ఎక్కడో తేలారు. ఆ 4-5 రోజులు ఎక్కడ పోయారో ఎవరికీ తెలియదన్నారు. మరి ఇట్లాంటి రహస్య కార్యకలాపాలు చక్కబెట్టడానికా, మరి తమ బినామీ సంస్థలతో మరి భాగోతాలు చేయడానికా, దేనికి పోయారో వారు చెప్పాలా? ఈ డబ్బులు గతంలో మీరు గుర్తుండాలి, మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇలాంటి చాలా ఆరోపణలు చేశారు. ఆధారాలు లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినారు. కానీ ఇవాళ మేము ఆధారాలతో సహా మాట్లాడుతున్నాం. ఆధారాలతో సహా పూర్తి స్థాయి బాధ్యత గల ప్రతిపక్షంగా మాట్లాడుతున్నాం. ఈ కుంభకోణం మీద వెంటనే, కేఎల్ఎస్ఆర్ కుంభకోణం మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. సిబిఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐఓ 3 రంగంలో దిగాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాన్ని వెంటనే అమలు చేయాలి. కేఎల్ఎస్ఆర్కి ఇచ్చిన ప్రతి ప్రాజెక్టు రద్దు చేయాలి. కేఎల్ఎస్ఆర్ విషయంలో సమగ్ర విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి ఈ విషయాన్ని దయచేసి పత్రికా మిత్రులకు కూడా నా రిక్వెస్ట్, మీకు కూడా చాలా ఒత్తిళ్ళు వస్తాయి. ఈరోజు 10 రోజుల కింద ఈ వార్త వచ్చినా తెలుగులో ఒక్క పత్రిక రాయలేదు, ఒక్క పత్రిక కూడా రాయలేదు. ఇది పీటీఐ రిపోర్ట్, నాది కాదు. కానీ ఎందుకో మరి ఒక్క పత్రిక కూడా రాయడానికి ఇష్టపడలేదు. ఒక సియాసత్ పత్రిక రాసింది, కానీ తెలుగు వాళ్ళు ఎవరు రాయలేదు.
నేను మా పత్రికా మిత్రులను కూడా కోరుతా ఉన్నా, ఇలాంటి తీవ్రమైన ఆర్థిక నేరగాళ్లను మరి ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మీరు పట్టించుకోకపోతే, మీరు కూడా వీళ్ళని పట్టుకోకపోతే డెఫినెట్గా వాళ్ళు మరింత చెలరేగిపోతారు, మరింత పెట్టరేగిపోతారు. కాబట్టి మీరు కూడా దయచేసి ప్రజల దృష్టికి దీన్ని తీసుకొని రావాలని సోషల్ మీడియా ద్వారా కూడా మా మిత్రులు, మా సోషల్ మీడియా వారియర్స్ కూడా నా విజ్ఞప్తి. మీరు కూడా తప్పకుండా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా వివరంగా, ఎందుకంటే కొంత కాంప్లికేటెడ్ సబ్జెక్టు, బినామీ భాగోతము 6,000 కోట్లు, కొంత విడమర్చి చెప్పాలని ఇంత డీటెయిల్గా చెప్పిన. కాబట్టి ఇవన్నీ కూడా పత్రికాముఖంగా మరి మీరు కూడా ప్రచురించాలని కోరుతూ మీ అందరికీ థ్యాంక్ యూ. బంధుత్వం ఉందా లేదా కనబడుతూనే ఉంది కదా బ్రదర్. ఇప్పుడు నువ్వు నాకు ఏం కనెక్షన్ లేకుండా ల్యాండ్ క్రూజర్ కొనిస్తావా? నీ కార్లో నేను తిరుగుతానా? ఏం బంధుత్వం లేదే, ఏం భాగోత్వం లేదే. కొనిచ్చిందేం సైకిల్ కాదు, కొనిచ్చిందేం చిన్న ఆటో కాదు, ల్యాండ్ క్రూజర్ అనే టొయోటా ల్యాండ్ క్రూజర్ అంటే ఎంత? దగ్గర 2.5 కోట్ల విలువ చేసే వాహనం. అలాంటి వాహనం ఏం సంబంధం లేకుండా, ఏం బంధుత్వం లేకుండా, ఏం బాధరాయన సంబంధం ఏదో ఒకటి లేకుండా ఉత్తైనా కొనిస్తారా ఆయన? మళ్ళీ నిన్నటిదాకా ముఖ్యమంత్రి తిరిగింది కదా, ముఖ్యమంత్రి అయ్యేదాకా. ఆయన పేరు శ్రీధర్ రెడ్డో శ్రీకాంత్ రెడ్డో నాకు తెలియదు. అయితే ఇక్కడ వాస్తవం ఏంటంటే 2018 నేను చెప్పడం కాదు, ఇది 2018లో దిస్ ఇస్ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్. ఆయన సుధాకర్ రెడ్డి గారని సీనియర్ జర్నలిస్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా రాశారు ఈ రిపోర్ట్. ఏం రాసినారు అందులో? ఐటీ వాళ్ళు అప్పుడే సస్పెక్ట్ చేశారు ఇది బినామీ కంపెనీ అని. నేను చెప్తాను లేదు, ఇది ఐటీ ఈడీ రైడ్ అయింది రేవంత్ రెడ్డి మీద 2018 సెప్టెంబర్ 27. అందులో ఏం రాశారంటే స్పష్టంగా ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ నుంచి చాలా అడ్డగోలుగా పైసలు రేవంత్ రెడ్డి కుటుంబీకులకు సంబంధించిన భూపాల్ ఇన్ఫ్రా, సాయి మౌర్య ఎస్టేట్స్ అనే కంపెనీలోకి వచ్చినాయి. అసలు వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం లేకుండా ఎట్లా వచ్చినాయన్న విషయం మీద ఆరాధిస్తే ఇది బినామీ ఏమో అన్న అనుమానం వస్తున్నది అని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం, నాది కాదు. మరి ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఇటేమో రైడ్లో అక్కడికి వెళ్ళి ఇక్కడ డబ్బులు వచ్చినట్టు కనబడుతుంది. ముఖ్యమంత్రి స్వయంగా కార్లో తిరుగుతాడు. సడన్గా ముఖ్యమంత్రి ఈయన కాగానే మరి దివాలా తీసిన కంపెనీకి 6,000 కోట్ల వర్కులు వస్తాయి. ఏమనిపిస్తుంది మీకు? మళ్ళీ ఇంకా విచిత్రం ఏంటి, ఈ కంపెనీని ప్రోబ్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశం ఇస్తే, జనవరి 23 నాడు ఆదేశం ఇస్తే మా మీద వెంటనే వరుసగా ధారావాహికంగా హరీష్ రావు గారిని, నన్ను, తర్వాత సంతోష్ని, తర్వాత కేసీఆర్ గారిని వరుసగా జనవరి 22 ఆదేశం సుప్రీంకోర్టు. వరుసగా అప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్లో అగ్రెసివ్గా విచారణ పేరిట డ్రామా. ఏమెత్తిపోయింది అర్జెంటుగా? 2 ఏళ్ల నుంచి లేని హడావుడు ఇప్పుడు ఎందుకు? చూస్తే ఇదంతా జరిగింది. ఆఖరికి జడ్జిలను భయపెట్టే కాడికి వచ్చింది వీళ్ళ కథ. వీళ్ళెంత దుర్మార్గం అంటే జడ్జిలని భయపెడితే ఆయన తప్పుకున్నాడు, ప్రలోభ పెడితే తప్పుకున్నాడు. భయపెట్టడం కాదు, ఒత్తిడి చేశారు, ప్రలోభ పెట్టారు, తప్పుకున్నాడు ఆయన కూడా ఆఖరికి. అంటే ఇంత దుర్మార్గంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఆయన బినామీల భాగోతం నడుస్తుంది. ఇంకోటి, ఇక అన్నీ నేనే చెప్తే మరి పరిశోధనాత్మకమైన జర్నలిస్టులు మీరేం చేస్తారు? మీరు కూడా కొంత తవ్వండి, తీయండి. ముఖ్యమంత్రి గారు బినామీ భాగోతం బయట పెట్టండి, పెట్టి మొత్తం ప్రజల ముందు పెట్టండి. ఇక అదొక కామెడీ సీరియల్ బ్రదర్, వదిలేదు. ఎందుకంటే అది కోర్టులో తెలుసుకుంటాము. మా తమ్ముడు ఈరోజు పొద్దున ఆల్రెడీ మాట్లాడిండు. స్వయంగా ఆ సంజయ్ అంటే ఆయనకు ముఖ్యమంత్రి కండువా కప్పిండు. ఇక ఆయన మరి